మోందా వర్షం కారణంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉంది. దీంతో పాటుగా గత 10-15 రోజుల నుంచి కూడా మన వరి పంట కోయడం అయితే జరుగుతూ ఉంది రైతులు. కానీ ఇక్కడ ఐకేపీ సెంటర్లలో ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి మ్యాచరు నిర్వహించకుండా ఎక్కడ పడితే అక్కడ మనం ఇక్కడ విజువల్లో కూడా చూస్తూ ఉన్నాం. మొత్తం ఎక్కడ వేసిన కుప్పలు అక్కడనే ఉన్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల మొత్తం తడిచి మొత్తం మొలకలు వచ్చే పరిస్థితిలో ఉంది. కాబట్టి ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా సమీపంలో ఉన్న తేలకంటిగూడెం ఐకేపీ సెంటర్ వద్ద ఉన్నాము. మనతో పాటు ఒక రైతు కూడా ఉన్నారు. దీని పేరు తంగటూరు శ్రీనివాస్ గౌడ్, గ్రామం తేలకంటిగూడెం, మండలం కనగల్లు. అయితే ఏంటి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం వర్షానికి తడుస్తూ ఉంది. మరి ఐకేపీ సెంటర్ ఇక్కడ అధికారులు వస్తున్నారా లేరా, అసలు ఏంటి పరిస్థితి? అధికారులు వచ్చారు. గతంలో వారం రోజుల క్రితం మాత్రం ఒక 5-6 లారీలు పెట్టడం జరిగింది. 5-6 రోజుల సంధ్య మాత్రం పూర్తిగా లారీలు పెట్టకుండా నిర్లక్ష్యం చేసి రైతులు మాత్రం చాలా పంట నష్టం, తీవ్ర నష్టంగా వచ్చింది. దానికి తోడుగా ఈ మ్యాచర్ లేకుండా కొనుగోలు చేయాలని రైతుల పక్షాన మేము కోరుతున్నాం. ఓకే, మొత్తం ఎన్ని ఎకరాల పొలం వేసావు? నేను 15 ఎకరాలు వేసానండి. 10 ఎకరాల ఒడ్లు ఇప్పటి వరకు ఐకేపీ సెంటర్లో మొలకలు రావడం జరిగింది. గవర్నమెంటు అతి త్వరగా దీన్ని పరిణామాలు తీసుకొని ఒడ్లు ఇప్పుడు ఎకరానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది? మొత్తం ఎకరానికి 30 నుంచి 40 వేల ఖర్చు వస్తుందండి. ఓకే, గవర్నమెంట్ తక్షణమే ఆలోచించి నల్గొండని అతివృష్టి వచ్చినందున ప్రకటించి నష్టపరిహారం రైతాంగానికి చెల్లించవలసిందిగా కోరుతున్నాం. దీంతో పాటు ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మొత్తం పట్టాలు కప్పి ఉన్నాయి మొత్తం వడ్లకి. మరి ఇలా సొంత పట్టాలా లేకపోతే కిరాయికి తెచ్చుకొని కూడా? దాదాపు మ్యాక్సిమం కిరాయి పట్టాలండి. ఎవరి అయినా సొంతం పట్టాలు ఉంటాయి, కిరాయి పట్టాలు తెచ్చుకొని ఈ కిరాయి పట్టాలకి సరిపోయినట్టుగా అనిపిస్తుంది. చూడండి మీరే ఎలా వచ్చింది మొలకలు. గత వారం 10 రోజుల సంది కురుస్తున్న వర్షాలకు ఈ ముందో తుఫాను కాకుండా కూడా ఇంతకుముందు కూడా అప్పుడప్పుడు వర్షాలు కప్పుడు తీసుడు వల్ల మాత్రం వర్షాలు మాత్రం చాలా నష్టం జరిగింది. ఈ మొలకొచ్చిన వడ్లను కూడా గవర్నమెంట్ ఆలోచించి మ్యాచర్ లేకుండా తీసుకొని ఇప్పటివరకు వచ్చిన వర్షాల మొత్తం మ్యాచర్ అన్కండిషన్ పెట్టి తీసుకోవచ్చుగా కోరుతున్నాం గవర్నమెంట్ని. ఓకే, మనం చూస్తూ ఉన్నాం కదా మొత్తం ఇక్కడ తేలకంటిగూడెం ఐకేపీ సెంటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మొత్తం విజువల్లో కూడా చూస్తూ ఉన్నాం. మొత్తం మొలకలు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ జిల్లా కలెక్టర్ అయితే మీ వ్యవసాయ అధికారులు కానీ వెంటనే ఇక్కడ సందర్శించి ఎక్కడైతే జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఐకేపీ సెంటర్లో ఉన్నాయో మొత్తం కూడా ఇదే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉందని చెప్పి కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. దీంతో పాటుగా చూసుకున్నట్టయితే ఎకరానికి 30,000 రూపాయలు వీళ్ళు పెట్టుబడి పెట్టి ఈరోజు వరి పొలం పండిస్తే ఈరోజు దానికి పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితిలో లేదని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా ఈ ఏరియా ఇన్ని రోజులేమో వ్యవసాయానికి యూరియా కొరత ఉందని చెప్పి కూడా రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గతంలోనే చూసాము. దాంతోపాటుగా ఇప్పుడు ఈ ఎడతెరిపి లేకుండా వర్షం గత నెల రోజుల నుంచి కూడా వర్షం వస్తుంది. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇప్పుడు ఈ 3-4 రోజుల నుంచి వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం రావడంతో మొత్తం మొలకలెత్తిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు రైతులు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు, వీళ్ళకి పంట నష్టం కూడా ప్రకటించాలని చెప్పి. అతివృష్టి కారణంగా ఎకరానికి వీళ్ళు పెట్టుబడి 30,000 పెట్టి మేము పెట్టుబడి పెట్టాము, దాంతోపాటుగా కూలీలకి కూడా డబ్బులు చెల్లించే పరిస్థితిలో లేము కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ మ్యాచర్ కోసం అని చెప్పి ఇక్కడ ఏదైతే వరి కూడా ఇక్కడ చేశారో, ధాన్యం కుప్పలుగా చేశారో వీళ్ళకు కూడా మేము పట్టాలు కూడా కిరాయికి తెచ్చుకొని ఇక్కడ ఎండబెట్టినటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఉదయం ఎండబెడుతున్నాము, నైట్కెల్లా మళ్ళీ కుప్ప వేసేసరికి దీనికి ఇప్పుడు 5-6 రోజుల నుంచి కూడా ఇక్కడ కలెక్టరు దృష్ట్యా ఇక్కడ కూడా మొత్తం ఆపమని చెప్పారని కూడా రైతులు మనకు చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా వెంటనే కొనుగోలు మ్యాచర్ లేకుండా ఎలాంటి షరతులు లేకుండా మ్యాచర్ లేకుండా కూడా కొనుగోలు చేయాలి, వాళ్ళకి పంట నష్టం కూడా ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు.